చెప్పుకుంటున్నాం. సో నెక్స్ట్ మనకి దశమి వస్తుంది, పాపహార దశమి అని కూడా వింటున్నా. అసలు ఈ పాపహార దశమి ఏంటి, దశమి ఏంటి, అసలు ఎలా చేసుకోవాలి, ఆ వివరాలు. దశమి అంటే 10వ తేదీ, 10వ తిథి, పౌర్ణమి నుంచి కానీ అమావాస్య నుంచి 10వ రోజు. జ్యోతిష శాస్త్రంలో కూడా దశమ స్థానం అంటే కర్మస్థానం అని అర్థం. అంటే దశమి అంటే చాలా సింపుల్గా తీసుకుంటాం మనం, మన కర్మల్ని హరింపజేస్తుంది. అంటే మనం పూర్వజన్మలో మంచి పనులు చెడ్డ పనులు అన్నీ చేస్తాం కదా, మంచి పనులు వదిలేసేయండి, చెడ్డ పనులన్నీ ఆ యొక్క ఫలితం నుంచి రక్షించేది దశమి. మనము ఏం చేయాలో నిర్ణయించేది దశమి, అందువల్లనే కర్మస్థానము అన్నారు. అయితే ఇక్కడ మనము జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున మనము పాపహర దశమి అన్నాం. అంటే హర అంటే హరించుట, పాపము హరించాలి. ఎవరు హరిస్తారు? భగవంతుడు ఒక్కడికే ఉంది, నదులకు ఒక్కటే ఉంది. స్నానం చేస్తే పాపాలు హరిస్తాయి. హోమం చేస్తాం, హోమం చేస్తే పుణ్యం వస్తుంది తప్ప పాపాలను హరించే శక్తి అగ్నిదేవుడికి లేదు. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నువ్వు వెళ్ళి కరెంటు లైన్లు చూడు, కరెంటు సప్లై చేయ అంతే. వాటర్ డిపార్ట్మెంట్కి నువ్వు వెళ్ళి వాటర్ సప్లై చేయన్నారు, కానీ ఈయన కరెంట్లో వెళ్ళిపెట్టకూడదు, ఆయన ఇందులో వెళ్ళిపెట్టకూడదు, పంచభూతాలు ఎవరి వాళ్ళది. ఆ విధంగా పాపహార అంటే హరించడేది నదిలది కదా. ఇప్పుడు ఒక భగవంతుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. ఆ గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మనము మంచి ఆహారం పెడతామా, చెడ్డ ఆహారం పెడతామా? ఉన్నంతలో మంచిది పెడతాం. చాలా మంది ఉంటారు. మొదటిగా అయితే మనం నీళ్ళు ఇస్తాం తాగడానికి రాగానే, అదే అష్టోత్తర పూజ. పాఠ్యం సమర్పయామి, కాళ్ళు కడుక్కోండి, నీళ్లు తాగండి, తర్వాత వస్త్రం సమర్పయామి, స్నానం చేయండి, చుట్టాలైతే వెళ్ళి స్నానం చేయమంటాం. ఇదే అష్టోత్తర పూజ. గౌరవిస్తాం. కుళ్ళిపోయిన పండు ఎవరిని ఇస్తారా? కొంతమంది ఉన్నారు ఇప్పుడు కలియుగంలో. ఏంటంటే నిన్నటి మిగిలిపోయిన బిర్యానీనేమో పెట్టి ఈరోజు ఫ్రెష్ వాళ్ళు తింటారు వాళ్ళ పిల్లలకి. అలాంటి వాళ్ళని పక్కన పడేసేయండి. ఫ్రెష్ వాళ్ళకి మనం చూసుకుంటే జనరల్గా మానవుడు అన్నవాడు ఇలా చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడు వస్తాడు. భగవంతుడు అనేవాడు చాలా పెద్ద గెస్ట్. ఆయన వచ్చినప్పుడు మనం ఒక పండు మంచి ఫ్రెష్గా ఉన్న పండు ఇస్తాం, కానీ కుళ్ళిపోయిన పండు మనం చస్తేమో. కానీ ఈ మనకున్న పాపం అంటే ఏంటి? కుళ్ళిపోయిన పండు అని అర్థం. మన దగ్గర ఉన్న పాపం కుళ్ళిపోయిన పండు మన దగ్గర ఉన్నప్పుడు మనకి పుణ్యం ఎలా వస్తుంది? రాదు. శుభాలు ఎందుకు జరుగుతాయి? రాదు. లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రాదు. మనం కష్టాల్లో ఉండాలా. మరి దీన్ని పోగొట్టాలా? ఎవరో ఒకరు తీసుకోవాలంటే దేవుడికి మనం సబ్మిట్ చేయం, ఆఫర్ చేయం, మన దగ్గరే ఉంటుంది. అందుకని శ్రీమన్నారాయణమూర్తి ఏం చేస్తాడంటే చోరలాల్ అయిపోతాడు. అంటే చోరకళ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి పాపం అనేటటువంటి కుళ్ళిపోయిన పండుని తాను దొంగిలిస్తాడు. అదే వెన్న దొంగిలించడంలో ఇవి చోరుడు అంటే అర్థం. మన పాపాలను హరిస్తాడు కాబట్టి శ్రీమన్నారాయణమూర్తికి హరి అని పేరు వచ్చింది. అందుకని హరి అంటాం. హరించుట అంటే మనకు తెలియకుండా వితౌట్ అవర్ పర్మిషన్ ఆయన తాను తీసేసుకుంటాడు.